దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికి కూడా వందనాలండి. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. నిర్గమకాండం యొక్క వివరణను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. బైబిల్ను మనము ఆదికాండం నుండి వివరించుకుంటూ ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అధ్యాయములు సంఖ్యాకాండము 19వ అధ్యాయం నుండి మనమందరము కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. మీరు మర్చిపోయి ఉంటారేమో కానీ నేనైతే మర్చిపోను. మర్చిపోలేదా? మధ్యలో 3 వారాలు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మార్చాల్సి వచ్చింది. కానీ వాక్యం అనేది ప్రేమైన వారలారా మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యం. ఇది మనం ఎంత వింటే ఎంత నేర్చుకుంటే అంత ఎక్కువ మనం ఆత్మీయతలో ఏం చేస్తామండి, అభివృద్ధి పొందుతాం. మనం బైబిల్ని చదివి అర్థం చేసుకోలేకపోవచ్చు. బైబిల్ని చదివి మనము దానిని దాని భావాన్ని గ్రహించలేకపోవచ్చు. అందుకనే మొత్తం గ్రంథాన్ని వివరించడానికి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు పని పెట్టుకున్నాం. కొత్త నిబంధన అంతా కూడా మనము మొత్తం వినేసాం. ఎక్కడి నుంచి, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు పిన్ టు పిన్ అన్నిటినీ కూడా మనము విన్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు పాత నిబంధనలో సంఖ్యాకాండంలోనికి వచ్చాం మనం. ఈ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి బలిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? బలిని గూర్చి. బలులన్నిటికంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బలిది. చాలా బలులు ఉన్నాయి. బలులు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని బలులు ఉన్నాయి చెప్పండి? ఖండాలా, సముద్రాలా? చెప్పండి. బలులు ఎన్ని ఉన్నాయి? సముద్రాలు. ఏంటేటి ఉన్నాయి? కమాన్, బలులు ఏంటేటి ఉన్నాయి చెప్పండి. కానీ నేను సముద్రాలు అడగట్లా. సమాధాన బలి, అమ్మా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు. దహన బలి, సమాధాన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఉన్నాయి కదా. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి బలిది. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనది నేను అంటున్నానంటే, ఈ బలులన్నీ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఈ 5 ఎన్ని సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ ఈ బలి ఏదైతే ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ ఒకసారే. కానీ సంవత్సరం అంతా కూడా ఈ బలితోనే ప్యూరిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే, ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందాలి అంటే, అపవిత్రత నుండి విడుదల పొందాలి అంటే ఈ బలికి సంబంధించినటువంటి వాటి ద్వారా మాత్రమే ఏం చేయబడతాడు? పవిత్రపరచబడతాడు. అది విషయం. అంటే ఈ బలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ బలిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ బలి ప్రేమైన వారలారా దేవుని త్యాగమును గూర్చి, దేవుని యొక్క శిలువ మరణమును గూర్చి తెలియజేసేటువంటి బలి. ఏ బలి ఇది? దేవుని యొక్క త్యాగమును గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి తెలియజేసేటువంటి ఒక ప్యూర్. ఇంకా ఇందులో ఎటువంటి లేఖనాల్లో ఎటువంటి వంకరలు ఉండవండి. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారి జీవితానికి సరిపోయేటువంటి మాటలు ఈ బలిలో ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఏ విషయాన్ని ఎక్కడ చదివినా, ఎక్కడ మీరు వెళ్తున్నా, దీని లక్ష్యము శిలువ దగ్గరికి చేర్చడం. క్రైస్తవుని ఎక్కడికి చేర్చడం? ఒక వ్యక్తిని, ఒక మనిషిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మానవుని ఎక్కడికి చేర్చాలి? శిలువ దగ్గరికి. ఎటు తిరుగు శిలువ దగ్గరికి వెళ్ళాలి. ఎటు తిరుగు శిలువ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు శిలువ దగ్గరికి వెళ్ళాలి అంటే, శిలువ దగ్గర ఏముంది? రక్షణ ఉంది. ఏముంది? రక్షణ ఉంది. ఆయన రక్తము ద్వారా మానవులను విమోచించినటువంటి రక్షణ ఉంది. ప్రాణత్యాగం మనకు అక్కడ కనబడుతుంది. అందుకని ప్రియమైన వారలారా చాలా ప్రత్యేకంగా దీని గురించి మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను మీకు. కానీ ఓవరాల్గా ఈరోజు గ్రంథంలో వివరణలో దీనిని కూడా నేను ఏం చేస్తాను, ఈరోజు టచ్ చేస్తూ వెళ్తాను. జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియును మచ్చలేనిదియును
ఎల్లప్పుడు ఎప్పుడును కాడి మోయినదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలను అని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరునకు దానిని అప్పగించవలను. ఒకడు పాలెము వెలుపలకు దానిని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక జంతువును గూర్చి చెబుతున్నాడు, ఒక యానిమల్. ఏ పెయ్యిది? ఎర్రని పెయ్యి. ఎర్రని పెయ్యి అంటే ఎర్రని ఎద్దు. ఏంటది? ఎర్రని ఎద్దు. ఎద్దు అంటే మగది, ఆవు అంటే ఆడది, అంతే కదా. పెయ్యి కోడే అంటారు. కోడే అంటే ఆడది, పెయ్యి అంటే మగది. గమనించండి. ఎర్రని పెయ్యి అనగానే ఒక ఎర్రని రంగు కలిగి తన తల వెంట్రుకలు మొదలుకొని ఆఖరికి తోకకున్న చిట్ట చివరి వెంట్రుక వరకు కూడా ఎక్కడ కూడా ఏముండకూడదు, మచ్చ ఉండకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. ఎంత క్రిటికల్ అంటే ఇది 2000 సంవత్సరాలుగా, ఇంకా వదిలేయండిలేండి, 2000 సంవత్సరాలు వదిలేసేయండి. ఇజ్రాయేలీలకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1948 మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు వాళ్ళకు ఒక అన్వేషణ ఉంది, వారికి ఒక సర్చింగ్ ఉంది. ఆ అన్వేషణ ఏదో కాదు ప్రేమైన వాళ్ళ, ఎర్రని పెయ్యను వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? ఎన్ని సంవత్సరాలుగా? 70-75 సంవత్సరాలుగా ఏం వెతుకుతున్నారండి? ఒక పెయ్యను వెతుకుతున్నారు. ఎర్రని పెయ్యి కావాలి అని. ఎందుకు అంటే ఈ ఎర్రని పెయ్య అనేటువంటిది వాళ్ళకి అంత ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈరోజు లేఖనాల్లో మీకు అర్థం కావాలి, అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ ఎర్రని పెయ్యను గూర్చి మోషే గారి ద్వారా ఎందుకు రాయించాడు అంటే ఈరోజు ఉన్నటువంటి సర్వమానవాళికి ఈ విషయం ముందుగానే తెలియాలి. సర్వమానవాళికి ఇది తెలిసిన సంగతి అయి ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఆజ్ఞగా ఇచ్చి ఇశ్రాయేలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి వాటిలో ఇది కూడా ఒక్కటిగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఎలాంటిదై ఉండాలి అంటే అది ఎర్రనిదై ఉండాలి, మచ్చలేనిదై ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి, కాడి మొయ్యనిదై ఉండాలి. ఎలాంటిదై ఉండాలి? మచ్చ ఉండకూడదు, కళంకం ఉండకూడదు, రోగం ఉండకూడదు, ఈవెన్ కాడి మోసినదై ఉండకూడదు. కాడి మోసిందంటే ఏ పొలానికి బండ్లకు కడతారు చూడండి, అలాంటిదై ఉండకూడదు. రెండోది, ఒక ఏడాది వయసు ఉన్నదై ఉండాలి. ఎంత వయసు ఉండాలి దానికి? ఏడాది. ఏడాది వయసు ఏంటి? ఏడాది వయసు ఏంటంటే ఒక యానిమల్, ఒక జంతువు వయసుకు రావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఎంతకాలం పడుతుంది? సంవత్సరం. కుక్క ఉందనుకోండి, ఈ సంవత్సరం పిల్ల, వచ్చే సంవత్సరం తల్లి కదా. ఈ సంవత్సరం మేక ఉందనుకోండి, పిల్ల, వచ్చే సంవత్సరం అది. ఈ సంవత్సరం ఆవు ఉందనుకోండి, అది పిల్ల, వచ్చే సంవత్సరం అది. ఖచ్చితంగా మ్యాక్సిమం యానిమల్స్ అన్నీ కూడా ఎట్లానే ఉంటాయి. అంటే అది యవ్వనంలోనికి రావాలి అంటే 1 సంవత్సరం ఉండాలి. మనుషులకు అనుకోండి వీడు యవ్వనంలోనికి వచ్చాడు అంటే మినిమం 18 దాటితే అయిపోయింది. ఏంటంటే 16 నుంచి యవ్వనస్తులు అంటారు. ఒక లెక్క. పెళ్లి చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 23-25 సంవత్సరాలు. ఇప్పుడు పురుషునికి, స్త్రీలకు 23 మినిమం. 21-18 అయిపోయింది, పోయింది, అది ఎక్స్పైర్ అయిపోయింది, అది ఆ కాలం పోయింది. ఇప్పుడంతా 23 మినిమం, 25 అబ్బాయికి 25 మినిమం అన్నమాట. ఇది కొత్త రూల్స్ వస్తున్నాయి. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ జీవితంలో మంచిగా ఉండాలంటే ఇది గవర్నమెంట్ వారు నిర్ణయిస్తున్న వయసు, ఇది వైద్యులు చెబుతున్నటువంటి వయసు. ఇది ఈ వయసులకు వచ్చినప్పుడు మాత్రమే మీరు వివాహాలు చేసుకోండి అని. అంటే మనుషులకు ఎలాగైతే ఒక పద్ధతి ఉందో యానిమల్స్కి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ వయసులో ఉన్నటువంటి దానిని ఎందుకు తీసుకోవాలంటే అది చాలా బలంగా ఉంటుంది. అప్పటికి ఎలా ఉంటుందండి? అది బలంగా ఉంటుంది, శక్తిగా ఉంటుంది. ఏ పని చేయడానికైనా సరే అది ఎలా ఉంటుంది? సిద్ధంగా ఉంటుంది. క్రొవ్వు పట్టినదై బలమైనటువంటి శరీరాన్ని కలిగినదే అది ఉంటుంది. గమనించాలి ఈ విషయాన్ని. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో చెబుతున్నటువంటి ఈ ఎర్రని పెయ్యను గూర్చి ఒక ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ప్రేమైన వాళ్ళరా, నేటికి ఈ ఎర్రని పెయ్యలను పుట్టించడానికి, ఎర్రని పెయ్యలను ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు జెనెటిక్ వ్యవస్థ మీద కూడా, అంటే కణజాల వ్యవస్థ మీద కూడా వారు పరిశోధనలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కణజాలాల మీద. అంటే ఒక వ్యక్తి కానీ, ఒక జంతువు కానీ, ఒక యానిమల్ మంచి కలర్తో పుట్టాలి అన్నా, మంచి ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అందంగా ఉండాలి అన్నా
జెనెటిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, జన్యువులు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ జన్యు మార్పిడి చేసి అసలు మచ్చే లేకుండా ఎలాంటి విధముగా ఎలాంటి ముడతలు లేకుండా, మచ్చ లేకుండా, కళంకం లేకుండా పుట్టేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేయడానికి చాలా కాలం నుంచి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అలా దొరికిన వాటిని వాళ్ళు అమెరికా నుండి కూడా కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. కొన్నింటిని లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు, 2024లో మీకు చెప్పాను, అమెరికా నుండి ఎర్రని పెయ్యలను వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అని. ఎందుకు అంటే బలి కోసం. దేనికోసం? ఎందుకు అవే వేయాలి, అలాగే చేయాలి, అది ఇకపోతే అవ్వదంటే ఎప్పుడైతే ఎర్రని పెయ్య బలేస్తారో ఇశ్రాయేలీల యొక్క ధర్మశాస్త్ర విధులు మరలా ప్రారంభమైపోతాయి. అర్థమవుతుందా మీకు? ఎర్రని పెయ్య ఎప్పుడైతే వారు వేయడం మొదలు పెడతారో ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన బలులు, విధులన్నీ కూడా మళ్ళీ ప్రారంభించేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు చేయట్లేదంటే ఇప్పుడు చేయట్లేదు. ఆ బలులన్నీ కూడా ఏమైపోయాయి? 5 బలులు ఏమైపోయాయి? చేయటం లేదు. 5 బలులు, అలాగే పండుగలు, ఇవి కూడా పెద్దగా చేయట్లేదు వారు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎర్రని పెయ్య, ఇది దేనికోసం సిద్ధపరుస్తున్నారు అంటే కట్టబోయేటువంటి 3వ దేవాలయములో ఈ బలితోనే ప్రారంభమవ్వాలి. దేంతో ప్రారంభమవ్వాలి? కట్టబోయే 3వ దేవాలయము ఈ బలితోనే ప్రారంభమవ్వాలి. ఈ బలితోనే ప్రారంభమవ్వాలి. కాబట్టి దేవాలయం ఎలాగైనా కట్టడానికి వారు ఏం చేస్తున్నారండి? ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఎలాగైనా సరే కట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి చోటు ఏదైతే సొలొమోను దేవాలయం కట్టబడినటువంటి చోటు ఏదైతే ఉందో, ఏమిటి ఆ చోటున ఇప్పుడు మసీద్ ఒకటి ఉంది. మీకు అర్థమవుతుందండి? అక్కడ టెంపుల్ మౌంట్ అంటాం, దానికి ఎదురుగా అలక్సా మసీద్ ఒకటి ఉంటుంది. టెంపుల్ మౌంట్, దానికి ఎదురుగా అలక్సా మసీదు. క్రైస్తవుల యొక్క విశ్వాసం, యూదుల యొక్క విశ్వాసం ఏంటంటే ఇది అబ్రహాము గారు బలిచ్చిన చోటు. రెండవది సొలొమోను మందిరం కట్టినటువంటి చోటు. అలాగనే యేసుక్రీస్తు వారు చిట్ట చివరిగా బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి సంఘటనలు జరిగేటువంటి చోటు ఇది. కాబట్టి ఈ చోటు ఎప్పటికైనా సరే మా అండర్లోనికి రావాలి, ఈ ప్రదేశం మా అండర్లోకి రావాలి. వస్తే మేమేం చేస్తాము? ఇక్కడ మందిరం కడతాం. మందిరం కట్టాలి అంటే ఎంత టైం పడుతుందో ఒకసారి చెప్పండి. మందిరం కట్టడానికి ఎంత సమయం పడుతుందో చెప్పండి. ఒకానొక దినాన యేసుక్రీస్తు వారు త్రోవన పోతూ ఈ మందిరాన్ని పడగొట్టండి 3 రోజుల్లో నేను ఏం చేస్తాను అన్నాడా? వెంటనే పక్కన ఏమన్నారు? ఎటు 3 రోజులు కట్టేస్తావా? మా వాళ్ళు సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాల తరబడి కట్టారు దీన్ని. నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావా? అంటే ఒక మందిరం కట్టడం సంవత్సరాల తరబడి కడతారా? ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీకి అది పెద్ద కష్టమేమి. ఆయన శరీరమును గురించి మాట్లాడాడు. ఆయన మరణించి 3వ దినం తిరిగి లేస్తానని తన శరీరం గురించి మాట్లాడాడు. ఆ విషయం అర్థం కాలేదని వెంటనే కిందన కోట్ చేశాడు సువార్తికుడు. కానీ ఈరోజు ఆ మందిరం కొరకు ప్రతి ఐటమ్ను కూడా, ప్రతి వస్తువును కూడా వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసుకొని ఉన్నారు. అవకాశం దొరకాలే కానీ రాత్రికి రాత్రి తెల్లారేసరికి ఏమైపోద్ది? అయిపోద్ది. అందుకే ఇప్పుడు మందిరం అయిపోయింది అనుకోండి, మందిర ప్రతిష్ట కొరకు ఏం కావాలి? ఎర్రని పెయ్యలు కావాలి. అందుకని ఈ బలి పెయ్యలను కూడా వారు ఏం చేసుకున్నారండి? రెడీ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా ఏమైంది? అల్లరి ఏమండి? ఎర్రని పెయ్యలను ప్రియమైన వాళ్ళని మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు రెడీ చేసుకున్నారు. ఎందుకు రెడీ చేసుకున్నారు అంటే బలి వేయాలి. ఆ బలితోనే మందిరం అనేది ఏమవ్వాలి? ఇంతకీ ఈ మందిరంలో ఈ బలి అనేది అంత అవసరమా అంటే చాలా అవసరం ఉంది. మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తాం. ఎందుకు అంటే 3వ వచనం చూడండి. యాజకుడని ఎలియాజరుకు దానిని అప్పగించాలి. ఒకడు పాలెం వెలుపలకు దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను. యాజకుడని ఎలియాజరు దాని రక్తంలో కొంచెం వేలితో తీసి ప్రత్యక్షం గుడారం ఎదుట రక్తంతో కొంచెం 7 మార్లు ప్రోక్షించవలను. అతని కన్నుల ఎదుట ఆ ఎద్దు పెయ్యను దహింపవలను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయు దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, ఆ హిస్సోపు కర్రను, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాలుచున్న అగ్నిలో వేయవలను. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉదుకొని నీళ్లతో శరీరం స్నానం చేసిన తరువాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. తర్వాత
దానిని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ. ఎన్ని బలులు ఉన్నాయని చెప్పాను? 5 బలుల్లో ఎర్రని పెయ్యను వేసేటువంటి బలి ఏ బలి అవుతుంది? అది పాపానికి పరిహారము. ఎట్లా పాపానికి పరిహారం చేస్తారంటే పైన అంటున్నారు చూడండి, ఆ బూడిదతో శుద్ధ జలము చేసి ఆ జలముతో ప్రజలను ఏం చేయాలి? పవిత్రులుగా చేయాలి. ఇది విషయం. మీకు అర్థం కావడం కోసం నేను క్లియర్గా చెబుతాను. మీకు చెబుతాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను గూర్చి తాను ఆయన అంటున్నటువంటి మాట, లేఖనములలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. ఏ లేఖనములు? మోషే ధర్మశాస్త్రములోను, కీర్తనల గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములను నన్ను గూర్చి రాయబడినవన్నీ ఎక్కడ రాయబడ్డాయి? యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ రాయబడ్డాయా? యేసుక్రీస్తు ఇలా వచ్చి ఇలా చనిపోతారని ఎక్కడ రాయబడ్డాయా? యేసుక్రీస్తు అని పేరు ఎత్తబడిందా? ప్రేమైన వాళ్ళరా, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసు అని పేరు లేదు కాబట్టి ఇది ఆయనకు సంబంధం లేనివని అనుకుంటున్నాం మనం. కాదు ప్రేమైన వాళ్ళరా, ఆయన పేరు రాయకపోయినా, ఆయన పేరు ఎత్తకపోయినా ప్రతీది కూడా ఎవరి కొరకు రాయబడింది? ఆయన కొరకు రాయబడింది. అందుకే ఈ ఎర్రని పెయ్యి ఎవరో కాదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సూచించుచుంది. 64 యెషయా గ్రంథము ఏమని రాయబడింది అక్కడ? ఏంటి? ద్రాక్షలు తొక్కిన వాని వలె నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయేమి అడుగుతుంది కన్యక. ద్రాక్షలు తొక్కిన వాని వలె నీ వస్త్రాలు ఎరిపెక్కే ఏంటంటే అది ద్రాక్షల తొక్కిన వాని యొక్కది కాదు, కానీ అది నా రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిది? యేసయ్య రక్తం. అది అంటే ఎర్రగా ఉండాలి, ఎరుపుగా ఉండాలి. ఎరుపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిలువెల్ల చీల్చబడినటువంటి నిలువెల్ల ఏంటి ఆ రక్తదారులైనటువంటి శరీరానికి సూచన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చీల్చబడిన దేహానికి సూచన అయి ఉన్నది. చీల్చబడినటువంటి శరీరమునకు అది సూచన అయి ఉన్నది. గమనించాలి ఈ విషయాన్ని. అలాంటి భయంకరమైనటువంటి తన శరీరమును గూర్చి, ఆ త్యాగమును గూర్చి ముందుగానే ఆయన ఏం చేశారు? ఈ గ్రంథములో రాయిస్తున్నాడు. ఆ త్యాగమును పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. కళంకము లేనిది, మచ్చలేనిది. అంటే కళంకం మచ్చ పాపమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? అది దేనికి సాదృశ్యం? కళంకం మచ్చ. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు వారిలో ఏ కళంకము లేదు. ఈవెన్ ఆయన శరీరంలో కూడా ఎక్కడ కూడా ఏ రోగము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అంత పరిశుద్ధముగాను, అంత పవిత్రముగాను, అంత ఆరోగ్యముగాను ఉన్నాడు. అనారోగ్యంతో చనిపోలేదు ఆయన. అంటే మరికొంతమంది ముస్లిం సహోదరులు అంటారు ఆయన మూర్ఛెల్లిపోయాడు. ఏమైపోయాడట? మూర్ఛెల్లిపోవడానికి రోగంతో ఉన్నాడు కాదు ఆయన, బలవంతుడు. ఎవరైనా యవ్వనస్తుడు మూర్ఛెల్లిపోవడానికి అంత ఛాన్స్ లేదు, అవకాశం లేదు. బలమైనటువంటి శరీరాన్ని కలిగిన వాడు, బలమైనటువంటి కండలు కలిగిన వాడు, ఏ రోగము కూడా లేనటువంటి వాడు. అనేక మంది రోగాలను తీసివేసి ఆ రోగాలను భరించిన వాడు ఆయన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి దానిని మనం ఏం చేయమన్నాడు? బలిగా ఎంచుకునమన్నాడు. ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళాలి? ఎలియాజరు. ఎలియాజరు ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరతను? ప్రధాన యాజకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎర్రని పెయ్యి అనుకుంటే ఈ ఎర్రని పెయ్యను ముందు ఎక్కడికి తీసుకొని వెళ్ళారు తెలుసా? ఎలియాజర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అంటే ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళారు యేసుక్రీస్తు వారిని. ఎక్కడ తీసుకొని వెళ్ళారు? హలో, ఎక్కడ తీసుకొని వెళ్ళారు? తీసుకొని వెళ్ళారా? ఇప్పుడు చదివారా? మననే కదా గుడ్ ఫ్రైడేకి మనం వాక్యాలను చదువుకున్నామా? ఎక్కడ తీసుకొని వెళ్ళారు? ప్రధాన యాజకుడి దగ్గరికి. ఇప్పుడు ప్రధాన యాజకుడు తర్వాత గవర్నర్కి అప్పగిస్తే, గవర్నర్ రాజుకి అప్పగిస్తే, వీళ్ళిద్దరు రాత్రంతా తిప్పి మళ్ళీ ఉదయం మరలా యూదుల ఆచార ప్రకారం మళ్ళీ మీకే అప్పగిస్తున్నానని అప్పగించేసరికి ప్రధాన యాజకులు, శాస్త్రులు వీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎక్కడకు తీసుకొని వెళ్ళారు? పాళెము వెలుపలకి. ఎక్కడికి? ఊరి వెలుపలకి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? వధించారు. అంటే సిలువను ఎక్కించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎర్రని పెయ్యను కూడా పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళి ఎలియాజరు ఎదుట ఏం చేయాలి? ఎలియాజరు ఎదుట ఏం చేయాలి? వాని సిలువ, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం అంతా పూర్తయ్యేంత వరకు వీళ్ళందరూ అలాగ నిలబడి ఉన్నారండి. ఆయన సిలువకి ఎక్కించేంత వరకు వీళ్ళు నిలబడి ఉన్నారు. ఎక్కడ మిస్ అవుద్దో, ఎందుకంటే రాజుగారికి ఇష్టం లేదు.
రాజుగారు ఎలాగైనా సరే యేసుక్రీస్తుని తప్పించాలనుకుంటున్నారు. రాజు ఎలాగైనా సరే, పిలాతు ఎలాగైనా సరే యేసుని తప్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఏ కోణానైనా సరే యేసుక్రీస్తుని తప్పించే అవకాశం ఉన్నదని గుడ్లు అప్పగించుకు చూస్తున్నాడు, కంటికి రెప్పేయకుండా ఒక్కొక్కడు. యాజకుల ఎదుట అతని యొక్క బలియాగం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమైన వాళ్ళరా, తర్వాత చూడండి, ఆ పెయ్యి యొక్క 4వ వచనం, యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట రక్తంలో కొంచెం 7 మారులు ఏం చేయాలి? ఇప్పుడు వధింపబడినటువంటి ఆ గొర్రె యొక్క, ఆ పెయ్యి యొక్క రక్తమును తీసుకొని గిన్నెలో వేసి యాజకుడు ఏం చేయాలి? ఇప్పుడు 7 మారులు దానిని ఏం చేయాలి? ప్రోక్షించాలి. ప్రోక్షించడం అంటే చల్లాలి. 7 మార్లు ప్రోక్షించడం అంటే చల్లడం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటలు అంటారు. ఎన్ని మాటలు? ఎందుకు 7 మాట్లాడాలి? 8వ మాట మాట్లాడితే అవదా? పోనీ 8 కంటే తక్కువ మాట్లాడితే, 7 కంటే తక్కువ మాట్లాడితే అవదా? అవదు. ఎన్నిసార్లు? ఎన్ని మార్లు? 7 మార్లు రక్తం ప్రోక్షింపబడు. మాట్లాడితే రక్తం ఎలా ప్రోక్షింపబడుతుంది? మాట్లాడితే రక్తం ప్రోక్షింపబడదనే పైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం పెట్టారు? ఇప్పుడు ముళ్ళ కిరీటం పెడితే ముళ్ళు నుంచి రక్తం కారుతుందండి. ఎక్కడి నుంచి కారుతుంది? ముళ్ళలోంచి. తలకి గాయం అయితే అంత తొందరగా రక్తం కట్టాడదు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఎక్కువ శాతము మన బ్రెయిన్ వాడుకుంటుంది. ఏది వాడుకుంటుంది? బ్రెయిన్. ఎందుకంటే బుర్ర పనిచేయట్లేదా అంటాం, అంటే అర్థం ఏంటి? బ్రెయిన్ లేదా అంటాం. బ్రెయిన్ పనిచేయట్లేదా అంటాం, అర్థం ఏంటి? నీ శరీరంలో నీ చేతుల కంటే, నీ కాళ్ళ కంటే, నీ కళ్ళు కంటే, నీ నోరు కంటే, నీ ముక్కు కంటే, నీ చెవుల కంటే ఎక్కువ పని చేసేది ఏమైనా ఉందంటే మెదడు. కాబట్టి ఎక్కువ పని చేసే దానికి ఎక్కువ తిండి కావాలి. అందుకే రక్తం, బ్లడ్ ఫ్లో కూడా ఎక్కువగా మన బ్రెయిన్కి వెళ్తుంటుంది. ఆ బ్లడ్ ఫ్లో ముళ్ళు గుచ్చుతూ ఉంటే రక్తం కంటిన్యూగా కారుతూనే ఉంది. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, అది గడ్డగట్టేస్తుంది. అక్కడ రక్తం ఏమైపోతే కొంతసేపటికి ఎండిపోతుంది. కానీ ముళ్ళు అలా గుచ్చుతూనే ఉన్నాయనుకోండి, దెబ్బ పచ్చిగానే ఉంటుంది. దెబ్బ పచ్చిగా ఉంటే రక్తము కారుతూనే ఉంటుంది. రక్తం కారుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, సముద్రంలో స్నానం చేశారు ఎప్పుడన్నా? సముద్రంలో స్నానం చేశారా? చేసినప్పుడు ఇలా నీళ్ళు కారుతూ అంటాం మనం. ఏమంటాం? మనం మాట్లాడుతూ ఉంటే నీళ్ళు వెళ్ళి నోట్లోంచి బయటపడుతుంటాయి. అంటే స్విమ్మింగ్ పూల్లో కానివ్వండి, సవర్ కింద కానివ్వండి, మీరు స్నానం చేశారు, నీళ్ళు పడుతున్నప్పుడు ఒకళ్ళు ఎవరైనా పిలిస్తే నా అనగానే నోట్లోంచి ఏమవుతాయంటే ఆ నోట్లో నీళ్ళు వెళ్ళి అని ఊతాం మనం. ఎందుకు? నోట్లో నీళ్ళు, ముక్కులో నీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు రక్తం కారుతూ ఉంటే ఆయన నోటు వెంబడి ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి రక్తం ఏం చేయబడింది? చిమ్మబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని మార్లు చిమ్మబడింది? 7 మాటలు. 7 మాటలు. ఎందుకు 7 ఎందుకు మాట్లాడారంటే 7 మారులు మాత్రమే ఏం చేయాలి? అందరూ యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తారు. కానీ ఎందుకు 7 మాట్లాడారన్న దాని గురించి మాత్రము తెలదు. అసలే ఆర్సీఎంలకు అసలు తెలదు. ఎందుకంటే రోజుకొకరు చెప్పాలి ఒక మాట, వాళ్ళ జీవితంలో ఎప్పుడు పాటించరు దాన్ని. యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు అన్నది ఆలోచించరు. యేసుక్రీస్తులా చెప్పామా లేదా అన్నది ఇంపార్టెంట్. అంతే కదండి. ఇప్పుడు యేసు చేసిన ప్రార్థన, యేసు నేర్పిన ప్రార్థన, 2 ప్రార్థనలు ఉన్నాయి. అంతే కదండి. శిష్యులకు ఏం చేశారు? ప్రార్థన నేర్పించారు. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించవా అంటే ఏమని ప్రార్థన నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. యాలయనగా రాజ్యం, మహిమ, ఘనత సమస్తం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇది ఎవరు నేర్పించారు? ప్రభువారు శిష్యులకు నేర్పించారు. పరలోకమందున మా తండ్రి. ఓకే, ఎప్పటికీ కూడా దేవుడు పరలోక నివాసి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఆయన నామం ఎప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నామం పెట్టబడిన ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఈరోజు ఏం చేయాలి? ఇప్పుడు మనము పరిశుద్ధంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. యేసయ్య నేర్పించాడు, యేసయ్య చేశాడు కూడా దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నేర్పిన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అంతే కదండి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అంటే నీ వలన యేసయ్య నామం ఏనాడు కూడా ఏమవ్వకూడదు? అవమానపడకూడదు. నీ వలన యేసుక్రీస్తు వారి యొక్క నామము అవమానం పాలవ్వకూడదు. అవసరమైతే దెబ్బలు తిను, అవసరమైతే అవమానం పొందు, నువ్వు అవమానం పొందు. యేసు నామము కొరకు
ప్రేమైన వాళ్ళరా, నా నామము నిమిత్తం హింసలు, బాధలు, ఏంటి దుఃఖము అన్నీ కలుగుతాయి ఆయన చెప్పాడు. తర్వాత నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఏంటి ఉదయాన్నే ప్రభు ఈ దినమంతా మమ్మల్ని కాపాడి మాకు ఆహారం తెచ్చే. ఇంట్లో అన్నం ఉన్నా సరే తినే పరిస్థితి ఉండదు. నీకు ఇంట్లో బియ్యం కట్టుంది, మా అనుదిన ఆహారం మాకు దయచేవా ప్రభు అని అడుగుతావా అంటారు చాలామంది ఎగతాళిగా. తప్పది. ఎంతున్నా తినడానికి దేవుడు ఆజ్ఞాపన లేకపోతే, దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే తినలేం మనం. ప్రభు అప్పుడు ఏం చేయాలి? ప్రభు నీవు ఇచ్చిన ఈ ఆహారం బట్టి నీకు స్తోత్రం, అనుదిన ఆహారం మాకు దయచేసావు, ఈ పూట నీవు ఇచ్చిన ఈ ఆహారం బట్టి, మాంసం బట్టి, మొక్కలను బట్టి నీకు స్తోత్రం ప్రభు అని ఏం చేయాలి? చేస్తామండి. మెయిన్ ఎంత తొందరగా అయిపోతే అన్నం దగ్గర ప్రార్థన ఇది ఏంటిది? ఇప్పుడు నేను చేసిన ప్రార్థన ఏంటి చేసానా? మీరు అలాగే చేస్తారు. అంతకు మించి పెద్ద ప్రార్థన ఏం చేశారు? ఎందుకు? వాసన ఒకవైపు లాగేస్తుంది, ఆకలి ఇంకొక వైపు లాగేస్తుంది, ఎంత తొందరగా తినేయాలనేటువంటి ఆలోచన అట్లా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, చాలు మనం పక్కొచ్చేద్దాం. యేసుక్రీస్తు వారిని గూర్చి 7 మారులు 7 మాటలు ఆయన ఎందుకు మాట్లాడారు అని మీకు తెలియాలి. దాని ద్వారా మనకున్నటువంటి భావం మనకు తెలియాలి తప్ప మిగిలిన విషయాలు ఏవి కూడా మనకు. ఆయన మాట్లాడారు అంటే ఎందుకు మాట్లాడారు, అది రీజను. నువ్వు తింటున్నావు అంటే ఏదో తిన్నావులే కాదు, ఎందుకు తిన్నావు అది రీజను. అంతే కదండి. ఎందుకు తింటున్నాం? ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, పని చేయాలి, బ్రతకాలి. ఏమండి చాలామంది అంటారు, 2 విషయాలు చెప్తాను చూడండి. తినడం కోసం బ్రతుకుతున్నామండి అంటారు. ఏమంటారు? బ్రతకడం కోసం తింటున్నామండి అంటారు. ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. అసలు ఏం తేడా ఉందా రెండింటిలో? 2 ఒకటే, కానీ ఒకటి నెగిటివ్ వర్డ్, ఒకటి పాజిటివ్ వర్డ్ అంతే. నేను తినడం కోసం బ్రతుకుతున్నానంటే కష్టపడి తెచ్చుకో తినేస్తాడంతే. నేను బ్రతకడం కోసం తింటున్నానంటే నేను బ్రతకాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు. కాబట్టి తిన్నానా లేదా అంత నాకు ఇంపార్టెంట్ కాదు, నేను బ్రతకాలి కాబట్టి నేను. గమనించండి విషయాన్ని. యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడినటువంటి ప్రతి మాట ఎందుకు మాట్లాడారు, కారణం ఏంటి, సందర్భం ఏంటంటే లోతైనటువంటి మర్మాలను మనము చూడొచ్చు, లోతైనటువంటి భావాలను మనం చూడొచ్చు. ఆయన పలికిన ప్రతి మాటలో అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, ఆయన పలికిన ప్రతి మాట అంత అవసరత ఉన్నది. 7 మారులు ఆ రక్తాన్ని, అదేంటండి ఇక్కడ ఎలియాజరు కదా ప్రోక్షించాడు, యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రోక్షించారన్న ప్రశ్న రావాలి ఇక్కడ మీకు. ప్రధాన యాజకుడు ఏం చేయాలి? యేసు రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆల్రెడీ ఉన్నటువంటి గుడారం ఉంది మందిరం ముందు, వాళ్ళకి అప్పటికే ప్రత్యక్ష గుడారం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అక్కడ ఏం చేయాలి? వీరు ప్రోక్షించాలి. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రోక్షించారంటే ఎలియాజరు రూపకలాంకారం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు? ఎలియాజరు రూపకలంకారం మాత్రమే. మరి ఎవరు ప్రధాన యాజకులు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే మన ప్రధాన యాజకుడు అని రాశాడు. ఏమని రాశాడు? మన ప్రధాన యాజకుడును, మనకంటే ముందుగా తండ్రి సన్నిధికి వెళ్ళిన వాడును అన్నమాట. పౌలు గారు చెప్తారు కదా. ఎవరైనప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు వయసు 30 అయి ఉండాలి. మినిమం ఎంత అయి ఉండాలి? 30 సంవత్సరాలు అయి ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు 30వ ఏట అనగా యూదుల ఆచారం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు నిండిన వాడు మాత్రమే మందిర సేవా పరిచర్యకు అతడు అర్హుడు. యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరంలో సువార్తకు వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన సిలువనెక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి విషయాన్ని. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ మరికొన్ని విషయాలను మనము నేర్చుకుందాం, మరికొన్ని విషయాలను మనము చూద్దాం. ప్రేమిన వాళ్ళరా, అసలు ఈ బలిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మరి మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మరి ఈ బలి ఏ బలి అని చెప్పాను? పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలి 62 తరాలకు మాత్రమే వేశారు. ఈ బలులు ఎన్ని తరాలకు వేశారు? 62. ఆ తర్వాత ఈ బలులు లేవు. ఇంకా ఎందుకు లేవు? కారణం ఏంటి అంటే ఈ మందిర సేవా పరిచర్యలో, మందిరం యొక్క పరిచర్యలో ఏ ఎర్రని పెయ్యనైతే ఇశ్రాయేలీయులు ఒకప్పుడు వధించారో, ఏ ఎర్రని పెయ్యనైతే దేవుని బలి కోసము సిద్ధపరిచారో దానిని దహన బలి ఇచ్చి, దానిని పాప పరిహారార్థ బలిగా అగ్నిలో కాల్చి ఆ బూడిదను తీసుకొని వచ్చారో, ఈ బూడిదను ఏం చేశారు?
పవిత్ర జలముగా కొంత ఆ బూడిదను జలముల్లో వేసి వాటిని కలిపి ఆ నీటిని ప్రజల మీద ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు చల్లేవాడు. ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు ఇలా నీళ్లు చల్లితే ఎంతమంది మీదైతే నీళ్ళ చుక్కలు పడ్డాయో వాళ్ళందరి ఫీలింగ్ ఏంటి తెలుసా? ఓ, దేవుడు నన్ను ఏం చేశాడు? శుద్ధి చేశాడు. దేవుడు నన్ను తాకాడు, శుద్ధ జలము నన్ను తాకింది అని మరి ఆనందంతో గెంతులు కేకలు వేసేవారండి. ఒకవేళ ఆ జలం వాళ్ళ మీద పడకపోతే పడిన వాళ్ళ వెనక్కి వెళ్ళి పడని వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మీద కూడా ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? అలా చల్లకపోతే వాడు అపవిత్రుడుగా ఉంటాడు. అలా చల్లకపోతే వాడు ఎలా ఉంటాడు? అపవిత్రుడుగా ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మరి జలాలు నీళ్ళు అయిపోతాయి కదా. ఇప్పుడు శుద్ధ జలం ఎంతకాలం ఉంటుందండి? అంతమంది మీద ఇశ్రాయేలు మీద చల్లాలంటే నీళ్ళు ఉంటాయా? ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ జలం చేయాలి. మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు బోర్లోంచి చేత వస్తాయి, బావిలోంచి తెచ్చేస్తావు. కానీ ప్యూరిఫై చేయడానికి లేదా ప్యూరిఫికేషన్ కలపడానికి మరలా అదే జంతువు యొక్క బూడిద కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? బూడిద కావాలి. ఆ బూడిద ఒక పాత్రలో పెట్టి, ఒక గిన్నెలో పెట్టి దాన్ని భద్రంగా మందిరంలో ఏం చేసేవారు? దాచేవారు. దానిని కలాల్ పాత్ర అంటారు. ఏమంటారు దాన్ని? ఏమంటారు దాన్ని? ఈ ఇజ్రాయేలీలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి, ప్రతిదానికి. ఈ కలాల పాత్ర అనేది ఈ మందిరంలో పెట్టేవారు. దానిలోంచి కొంచెం బూడిద తెచ్చి మరలా ఏం చేసేవారు? ఎప్పుడైతే బూడిద పూర్తయిపోతుందో, దగ్గరగా అయిపోద్దో, కొంచెం బూడిద ఉండగానే మరలా వీళ్ళు ఏం చేస్తారు? ఎర్రని పెయిన్ ఏం చేయాలి? బలిచ్చి మరలా ఆ బూడిదని తెచ్చి మళ్ళీ ఈ పాత్రను ఏం చేయాలి? ముందున్నటువంటి బూడిదతో కలిపి ఈ పాత్రలో ఏం చేయాలి? మరలా ఈ బూడిదను అంటే డిస్కంటిన్యూ అవ్వకూడదు. ఇది ఎంతకాలముగా మోషే కాలంలో ఈ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో వేసిన బలి దగ్గర నుంచి చెప్పిన బలి ఎప్పుడు ప్రారంభమైందో ఆనాటి నుండి ఇశ్రాయేలీయులు అందరికీ కూడా ఏం చేయాలండి? ఇది నిత్యమైనటువంటి కట్టడగా రావాలి. అసలు విషయం ఏంటంటే, ఎందుకు బలి ఆగిపోయి, ఎందుకు ఇశ్రాయేలు బలి వేయట్లేదు? 62 తరాల వరకు మాత్రమే ఎందుకు వేశారు? తర్వాత ఎందుకు వేయలేకపోయారంటే ఈ కలాల పాత్ర మిస్ అయిపోయింది. ఏమైపోయింది? ఈ కలాల పాత్ర ఏమైపోయింది? బూడిదున్న పాత్ర. ఇప్పుడు ఎర్రని పేయిలు దొరికేస్తాయి, వాళ్ళకి దొరికేసాయి కూడా. ఎర్రని పేయిలు దొరికేసినంత మాత్రం బలేసేస్తే పని అవ్వదు. అక్కడ పాత బూడిద కావాలి. ఇప్పుడు ఏం కావాలి? పాత బూడిద కంటిన్యూ అవ్వాలి. ఎప్పటి నుంచి కంటిన్యూ? ఇది మోషే కాలం నుంచి కంటిన్యూ అవుతున్న బూడిదది. ఈ పాత్ర మిస్ అయిపోయింది. ఎలా మిస్ అయిపోయిందంటే, ఇశ్రాయేలు మందిరాన్ని పడగొట్టినప్పుడు, ఇశ్రాయేలు మందిరాన్ని అన్ని జనులు ముట్టడి వేసినప్పుడు ఏమండి, అనేక మంది మందిరాన్ని కాపలా కాసేటువంటి యాజకులు ఉంటారు చూసారా? ఈ మందిరాన్ని సంరక్షించేటువంటి సంరక్షకులు ఈ పాత్రను తీసుకొని వెళ్ళి సాదోకు అనబడినటువంటి వ్యక్తి యొక్క సమాధి పక్కన పెట్టారు. ఎక్కడ పెట్టారు దీన్ని? సాదోకు. ఎవరు సాదోకు? సాదోకు ప్రధాన యాజకుడు. ఎవరతను? ఒక ప్రధాన యాజకుడు చనిపోతే అతని సమాధి పక్కన దీన్ని ఏం చేశారండి? దాచిపెట్టారు. తర్వాత కాలంలో భూమి యొక్క ఈ ఇశ్రాయేలు చెదిరిపోవడము, ఇశ్రాయేలు పారిపోవడము, సమాధులన్నీ పడగొట్టబడడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ప్రేమిన వాళ్ళరా ఈ కలాల పాత్ర ఉన్నటువంటి సాధువుకు సమాధిని కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు సాధువుకు సమాధి దొరికితేనే కానీ కలాల పాత్ర దొరకదు. కలాల పాత్ర దొరికితేనే కానీ అక్కడ బలేయడానికి అవ్వట్లేదు. అర్థమైంది ఇప్పుడు లాజిక్? అంటే అదే బూడిద, పాత బూడిద ఒక్క డ్రాప్ ఉన్నా చాలు, కానీ అది ముందు దొరకాలిగా. సమాధులు ఎందుకు అంటే, మీ అందరికీ తెలుసు, ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి చూసారా? కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక సమాధిని బాంబులు పెట్టి పేల్చేశారండి. ఏం చేశారు? ఒక సమాధిని బాంబులు పెట్టి పేల్చేశారు. ఆ సమాధి ఎవరిది అంటే ప్రవక్త అయిన యోనాది. ఎవరిది? ప్రవక్త అయిన యోనా సమాధి. యోనా సమాధిని పేల్చేశారండి వీళ్ళు. ఎందుకంటే బైబిల్కి సంబంధించిన ఆధారాలు ఏమి ఉండకూడదు అని. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సమాధి కాదు ఉండేది. ఎందుకంటే ఇశ్రాయేల్ కనాన దేశం అంటేనే సుమారుగా 7-8 దేశాల యొక్క సమూహం కలిస్తే ఒక ఇశ్రాయేల్ కనాన దేశం. అంత పెద్ద దేశం. ఇప్పుడు వీళ్ళది యోర్దాను మొదలుకొని అవతల సిరియా వరకు, మధ్యధర సముద్రం మొదలుకొని మెరక ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ఆ బార్డర్స్ వరకు కూడా అంతా ఏ ప్రాంతం? అది ఇశ్రాయేల్ కనాన దేశమే. అంత పెద్ద దేశమైనటువంటి దీనికి ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, ఏ సమాధైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఒక దేశంలోకి వచ్చేసరికి మిగిలిన దేశాలన్నీ కూడా అరబ్బుల కంట్రోల్లోనికి వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయినటువంటి కంట్రీస్లో ఆ యోర్దాను, ఈ పరివాహక ప్రాంతాలు, ఏరియాలో జోర్డాన్ అంటాం. ఇప్పటికి కూడా జోర్డాన్ అనేది ఒక దేశం. మీకు తెలుసా? పాలస్తీనా ఒక దేశం,
పాలస్తీనా అప్పుడేంటి? ఒక ఊరు. పాలస్తీనా ఏమైంది అప్పుడు? ఒక ఊరు. యేసుక్రీస్తు వారి యొక్క వాళ్ళ యొక్క జన్మస్థలం పాలస్తీనా అనేటువంటి పట్టణం. అదొక ఊరు, తర్వాత పట్టణం, ఇప్పుడు దేశం. యోర్దాను ఒక నది. ఆ నది ఒడ్డున వెలిసినటువంటి ప్రాంతాలే ఈరోజు అదొక దేశం. ఈరోజు టెంపుల్ మౌంట్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కదా యోర్దాను దేశం యొక్క కంట్రోల్లోనే ఉంది. ఎందుకు? యువతలు పాలస్తీనాకి ఇస్తే పాలస్తీనా వాళ్ళు నాశనం చేస్తారు దాన్ని. యువతలు వీళ్ళు ఇజ్రాయిల్కి ఇస్తే ఇజ్రాయిల్ టెంపుల్ కట్టేస్తారు. కాబట్టి ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి దీనిని మీ అండర్లో ఉంచుకోండి అని. ఎవరి అండర్లో ఉంది ఇప్పుడు? అది యోర్దాను దేశం యొక్క అండర్లో ఉంది. అందుకే వీళ్ళు అందరూ వెళ్ళొచ్చు, కానీ ఎవ్వరికి దాని మీద ఏమి లేదు, అధికారం లేదు. అందుకే దానిని కదిపితే ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ మౌంట్ని కదిపితే ఏమొచ్చేస్తుంది? ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. కానీ ఎలాగైనా సరే అది మేము సాధించుకోవాలనేటువంటి కసితో ఈరోజు ఇజ్రాయిల్ ఉన్నారు. కారణం, అక్కడ మందిరమును కట్టి ఎర్రని పెయ్యను బలిచ్చి ఇజ్రాయేలుల యొక్క ధర్మశాస్త్ర పద్ధతులను మరలా కొనసాగించడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కాల్చినటువంటి ఈ యొక్క ఎర్రని పెయ్య యొక్క బూడిద పవిత్రుడైన ఒకడు ఎవరై ఉండాలి? అతడు పవిత్రుడై ఉండాలి. పవిత్రుడైన ఒకడు దానిని తీసుకొని, అంటే ఆ బూడిదని తీసుకొని ఏం చేయాలన్నాడు? చదవండి కిందకి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలను ఉదుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండడు. పరదేశులకును ఇశ్రాయేలీయులకును ఇది నిత్యమైనటువంటి కట్టడ. ఈ బూడిదను తీసుకొని ప్రేమైన వారలారా ఊరి వెలుపల ఉన్నటువంటి మరి ఒక స్థలంలో, పవిత్ర స్థలంలో దానిని ఏం చేయాలి? దాచిపెట్టాలి. ఏంటి బూడిద? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దేహమే బూడిద. ఏమైంది? ఏంటి? ఈ పెయ్యను కాలిస్తే ఏమొచ్చింది? పెయ్యను కాలిస్తే ఏమొచ్చింది? బూడిద వచ్చింది. యేసుక్రీస్తు వారు మరణిస్తే మిగిలింది ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దేహం. ఈ దేహము బూడిదతో పోల్చాడు. దీన్ని తీసుకొని వెళ్ళి పవిత్రుడైన ఒకడు, ఎవడు వాడు? పవిత్రుడై ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రుడు. ఎవరతను? అరిమత యోసేపు అనబడినటువంటి అతను నీతిమంతుడై ఉండి ఏమన్నాడు? పిలాతు దగ్గరకు పోయి యేసు దేహమును తనకిమ్మని అడిగి సాయంకాలం లోపల ఆ దేహమును దింపి తన కొరకే తొలిపించుకున్నటువంటి సమాధిలోనికి యేసు దేహాన్ని ఏం చేశాడు? తీసుకెళ్ళి భద్రం చేశాడు. ఆ పవిత్రుడు ఎవరో? అరిమతయి యోసేపు. ఎవరతను? ఈ బూడిదను మోసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరు? యోసేపు. ఎక్కడ పెట్టాడు? పవిత్రమైన స్థలం. ఏంటి పవిత్రము? ఆల్రెడీ ఇంతకుముందు ఎవరిని ఉంచబడినటువంటి ఒక క్రొత్త సమాధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రొత్త సమాధిలో ఈ బూడిద అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఏం చేశారండి? తీసుకుని వెళ్ళి పెట్టినట్లుగా మనము చూస్తాము. సాయంకాలం వరకు. ఎందుకు సాయంకాలం అయిపోతుంది? సాయంకాలం అయిన తర్వాత వాళ్ళకి పస్కా అనేది, పులియన్ రొట్టెలు అనేది ప్రారంభమైపోతుంది. అలాగే ఏటేటా వచ్చేటువంటి అతి పరిశుద్ధ దినము వాళ్ళకి. నేనేమంటే అతి పరిశుద్ధ విశ్రాంతి దినం. పెద్దదన్నమాట. నార్మల్గా వారం వచ్చే దినం కాదు, కానీ ఇది సంవత్సరానికి ఒక్కసారి పస్కా పండుగ సమయంలో వచ్చేటువంటి దినముగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళి ఆ దినము సమీపించే లోగానే ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? సమాధి చేయాలి. విశ్రాంతి దినం సమీపించే లోగానే ఆయన దేహాన్ని సమాధి చేయాలని త్వరగా దించి తోటలో ఉన్నటువంటి కొత్త సమాధిలో, అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన్ను ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారలారా, అంటే ఎర్రని పెయ్య. పైన మనం చూసినప్పుడు ఇంకొన్ని విషయాలు మనకు కనబడతాయి. అక్కడ చూడండి, దేవదారు మ్రాను ఏమేమి కనబడుతున్నాయి అక్కడ చూడండి ఒకసారి. ఏమేమన్నా చూడండి అమ్మా, చదవాలి. దహించవలను, యాజకుడు దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును. ఏమేమి వేయాలి? దేవదారు కర్ర. ఏంటండి ఇది? దేవదారు కర్ర. దేవదారు కర్ర ఎందుకు ఇక్కడ? కర్ర సిలువకు సాదృశ్యం. ఈ మరణం ఎలా జరగాలి? మ్రాను మీద జరగాలి. మరణం ఎట్లా జరగాలి? మ్రాను మీద. ఎందుకు నూలు? ఏంది? ఎర్రవర్ణపు నూలు. ఎర్రవర్ణపు నూలు, రక్తవర్ణపు నూలు క్రీస్తు త్యాగానికి సాదృశ్యం. దీని మీద త్యాగం అవ్వాలి. ఈ పెయ్యి మీద ఆయన కట్టబడాలి. ఏం చేయబడాలి? ఆయన మేకులు కొట్టబడి, చేతులు కట్టి మేకులు కొట్టి, లేకపోతే మనిషి ఇలా వేలాడినప్పుడు చీరేస్తాయి కదండి, ఇలా చీరుకుంటూ వెళ్ళిపోదా? చీరేదా?
అందుకని కట్టాలి. కట్టాలి అంటే దానికి తాళ్ళు కావాలి. ఆ తాళ్ళు కూడా రక్తంతో నిండిపోయాయి. రక్తవర్ణపు నూలును, తర్వాత రక్తవర్ణపు నూలును, కర్ర చెక్కయును, హిస్సోపును కలిపి ఏం చేయాలి? ఇప్పుడు ఆ పెయ్యితో పాటుగా అగ్నిలో వేయాలి. మీకు అర్థమవుతుందంటే, అంటే సిలువ త్యాగము, ప్రాణత్యాగము, క్రీస్తు వారు బలి అయినటువంటి బలియాగము, ప్రతిదీ ఇందులో కనబడుతుంది. మీకు ప్రతి పాయింట్ కూడా ఇందులో మీకు కనబడుతుంది ప్రియమైన వారలారా. ఎందుకు? ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడినది కనుక. ఎవరి గూర్చి కాదు, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును గూర్చి రాయబడింది ఇది. అందుకే ప్రియమైన వారలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ఆయన అంటాడు చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా, చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. యేసయ్య రక్తం ఎలాంటిది చెప్పాలి? యేసయ్య రక్తం ఎలాంటిది? అమూల్యమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ రోజు అర్పించబడినటువంటి గొర్రెపిల్ల పస్కాలో, అలాగే ఎర్రని పేయిగా అర్పించబడినటువంటి ఆ రక్తం ప్రియమైన వారలారా, అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా ఉన్నవి. రోమా 5:6 అంటాడు, రోమిలికి రాసిన పత్రిక 5:6 అంటాడు, మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మనం ఇంకనూ పాపములతో ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఏమైపోయాడు? చనిపోయాను. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, మనుషులెవ్వరూ కూడా పాపంలో చనిపోకూడదని, మనుషులెవ్వరూ కూడా పాపము ద్వారా మరణమైపోకూడదని ప్రియమైన వారలారా. పైగా ఆ పెయ్యను తీసుకొని ఊరి వెలుపల యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేసింది ఎక్కడండి? పట్టణము వెలుపలకు ఆయనను తీసుకొని పోయి సిలువ వేసి చంపిరి అనేటువంటి లేఖనములను మనం చూస్తాం. ఈ పెయ్యను కూడా ఎక్కడ వేశారండి బలి? అదే పస్కా పశువుని ఇంట్లో బలించుకున్నారు, ఇంటి దగ్గర బలించుకున్నారు. కానీ ఈ ఎర్రని పెయ్యి విషయానికి వస్తే ఎక్కడ తీసుకొని వెళ్ళారు? ఎగ్జాక్ట్గా ప్రతిదీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఏవైతే జరగాల్సి ఉన్నాయో వాటన్నిటిని కూడా 1435 సంవత్సరాలకు పూర్వమే, 1400 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు వారు రాకముందే ప్రియమైన వారలారా ఏమైపోయాయండి? అవన్నీ కూడా అర్పించబడ్డాయి. నేటికి ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పేరు ఓబద్య. ఎవరున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో? 2021 లెక్కల ప్రకారం, అంటే అంచనా ప్రకారం చెప్తున్నాను, ఓబద్య అనబడినటువంటి ప్రధాన యాజకుడు నేటికి కూడా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. నేటికి కూడా, అంటే ఇప్పుడు ఏ కార్యం చేయాలి అన్నా సరే అతనే చేయాలి. ఇస్కాక్ ఓబద్య, అతని పేరేం పేరండి? ఇస్కాక్ ఓబద్య అతని పేరు. అతని యొక్క పని ఏంటంటే ప్రధాన యాజకుడు. అతను ఏం పని? ప్రధాన యాజకుడు. ప్రియమైన వారలారా, మీరు గమనించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనం చరిత్రలో చూడగలం. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన త్యాగమును గూర్చి, ఆయన ప్రాణ త్యాగమును గూర్చి ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించాడు. అయితే ఇశ్రాయేలుల యొక్క మరి కష్టం, ఇశ్రాయేలుల యొక్క వెతుకులాట ఒకే ఒక్కటి, ఎలాగైనా సరే ఆ కలాల పాత్రను వెతకాలని. అందుకే మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కడా జరగనని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, ఆర్కియలాజికల్ డిగ్గింగ్స్ ఒక్క ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్నాయి. మీరు ఎక్కడ చేయి పెట్టి తవ్వండి, ఏదో ఒకటి బిబ్లికల్ ఆధారాలు. ఎక్కడ చేయి పెట్టి తవ్వండి, ఎక్కడ పారతలా తవ్వండి, ఏవో కొన్ని బయటకు వస్తూనే ఉంటాయి. అంటే ఆ ప్రాంతం అంతా కూడా చరిత్రతో నిండిపోయింది, ఆ ప్రాంతం అంతా కూడా చరిత్రతో మునిగిపోయింది. ప్రియమైన వారలారా, ఎంతోమంది యెరూషలేం మీద, ఇజ్రాయిల్ దేశం మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ దేశానికి కూడా, ఎందుకంటే దేవుడు ప్రేమించాడు, దేవుణ్ణి కాదన్నప్పుడు, దేవుడిని విస్మరించినప్పుడు, దేవుణ్ణి వాళ్ళు దూరం పెట్టినప్పుడు కూడా దేవుడు అంతే కోపాన్ని వారి మీద చూపించాడు. ఎవరైనా ఎవరి కోసమైనా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారండి? 40 సంవత్సరాల అరణ్యంలో మన్నాను కురిపించారండి ఎవరైనా? అసలు చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయి ఇలాంటివి? ఇశ్రాయేలీయుల కొరకు ఇన్ని చేసిన ఇశ్రాయేలీయులు ఏం చేసేవారండి? సణిగేవారు, శోధించేవారు దేవుణ్ణి. మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాడు, నీళ్ళు అడిగితే బండలో నీళ్లు దొరుకుతాయి ఎక్కడన్నా? అసలు బండలో నీళ్లు పుడతాయండి? అసలు పుట్టవండి, బండలో నీళ్ళే రావు. అలాంటి బండలో నుండి నీళ్లు పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని అద్భుతాలండి! ఒక సముద్రాన్ని పాయలు చేయడం అంటే మాటలతో 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో, 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో అది ఏమైపోయిందండి? చీలిపోయింది రెండుగా.
ఒక సముద్రాన్ని అంత దూరముగా చీల్చివేయడం అది ఇంపాసిబుల్ ప్రియమైన వాళ్ళారా. కానీ ఇశ్రాయేలీయుల కొరకు దేవాతి దేవుడు అవన్నీ కూడా చేశాడండి, అన్నీ చేశాడు అండి. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేం మందిరంలో జరిగినటువంటి వింతల విశేషాలు చాలా ఉంటాయి అండి. యేసుక్రీస్తు వారు ఒకరోజు యెరూషలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమమ్ముతున్నారండి? పశువులు, పక్షులు, రోకలు మార్చువారు. రోకలు మార్చడం ఏంటి? మనీ ఎక్స్చేంజ్. మనీ ఎక్స్చేంజ్ అక్కడే, అంటే మనీ ఎక్స్చేంజ్ అక్కడే జరుగుతుంది, బిజినెస్లు అక్కడే జరుగుతున్నాయి, వ్యాపారాలు అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రధాన యాజకులు ఎలా అయిపోయారంటే, యేసుక్రీస్తు వారి కాలానికి ఎందుకు యేసుక్రీస్తు వారి కోపం వచ్చిందంటే, ఒక పేదవాడు ఒక తెల్ల గువ్వను తీసుకొని వచ్చాడు పాప పరిహారార్థ బలిగా. ఇవ్వచ్చు కదా, పేదవాడు అయితే ఏం చేయాలి? గువ్వను కానీ గొర్రె పిల్లను ఇవ్వలేని పరిస్థితి ఉంటే గువ్వను ఇవ్వండి, గువ్వలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే గోధుమ పిండి తీసుకొని రండి అన్నాడు, ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక పేదవాడు గువ్వను తీసుకొని వచ్చాడు అనుకోండి, ప్రధాన యాజకుడు అడుగుతాడు, ఈ గువ్వ ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు. ఏమంటాడు? ఎగ్జాక్ట్గా ఇప్పుడు దేవాలయాల్లో కూడా అవి జరుగుతున్నాయి అండి. పూరి దేవాలయము ఆ ఏరియాలోనే పండాస్ ఉంటారు చూడండి, వాళ్ళ షాపుల్లోనే కొనాలి సామాన్లు, వాళ్ళు ఇచ్చిన రసీదు చూపించాలి. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారి కాలంలో యెరూషలేము దేవాలయంలో ఇదే జరిగేది. వాళ్ళు ఒక గువ్వను తీసుకొని వచ్చారు, తీసుకొని వచ్చిన తర్వాత అడిగేవారు, ఈ గువ్వ ఏ షాప్లో కొన్నావు, ఏది రిసిప్ట్ చూపించు. ఒకవేళ రిసిప్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ లేదనుకోండి, ఎలా ఉంటుందండి? ఇది పని చేయదు, ఇది అపవిత్రమైనది, పోయి ఆ షాప్లో కొనుక్కొని రా అని వాళ్ళు. డాక్టర్ గారు మందుల సీట్ రాసిస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ ఎందుకు అక్కడ మందుల షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో, అక్కడే దొరుకుతాయి మంచి అంటాడు. అసలు అక్కడ మంచి కాదు, మందుల షాపు లిస్ట్ ఇచ్చేస్తాడు ముందే, ఈ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవే మీరు ప్రిస్క్రైబ్ చేయండి అని. అర్థమవుతుంది మీకు? మాఫియా. ఈ మందులే మీరు ప్రిస్క్రైబ్ చేయండి అని రాసి చేస్తాడు. తర్వాత మళ్ళీ ఏమంటాడు తెలుసా? కొనుక్కున్న తర్వాత ఒకసారి తీసుకొని రా చెక్ చేస్తానంటాడు. ఎందుకు? ఎక్కడ కొన్నావో అని. ఏంటి? ఆల్రెడీ మందుల షాపుడు చెప్పేస్తాడు, ఇది ఇలా వేసుకోవాలి, ఇది ఇలా వేసుకోవాలి, ఇది ఇలా వేసుకోవాలి, డాక్టర్ గారు కూడా పక్కన రాసేస్తారు. మళ్ళీ ఎందుకు తెమ్మన్నాడు? బాబు ఆయన చెప్పిన షాప్లో కొనకపోతే వేరే మందులు ఒకవేళ వేరే కంపెనీలు ఇస్తే మళ్ళీ మంచి కాదని మళ్ళీ వెనక్కి పంపిస్తాడు. ఎందుకు వచ్చిన బాధలని ఏం చేస్తాడు? అదే షాప్లో కొంటాడు. ఎగ్జాక్ట్గా ఆ రోజుల్లో కూడా ఇలాగే వ్యాపారం జరిగేది. వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చినటువంటి రిసిప్ట్ వాళ్ళు చెప్పినటువంటి షాపుల్లోనే కొని ఆ గొర్రె పిల్లలను కానీ మేక పిల్లలను కానీ పక్షులను కానీ కొని తీసుకొని వస్తేనే కానీ వాళ్ళు ఏం చేసేవారు కదండి, బలికి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అందుకే యేసుక్రీస్తు కోపం వచ్చింది, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు? వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. మందిరంలో జరగాల్సింది బలి, మీరు వ్యాపారం చేస్తున్నారు. అంటే నీకు నచ్చిన షాప్లో కొనకపోతే అది బలికి పని చేయదా? పక్క షాప్లో కొంటే నీది కాదా? ఎందుకు? కమిషన్లు రావుగా. ఏం రావు? ప్రధాన యాజకులకి ఏం రావు? కమిషన్లు రావు. మనం చెప్పిన షాప్లో కొన్నాం అనుకోండి, ఏమొస్తాయి? కమిషన్లు వస్తాయి. గమనించండి ఈ విషయాన్ని. అందుకని యేసుక్రీస్తు వారు కోపం వచ్చి, చిరాకు వచ్చి ఏంటి తాళ్లతో కొరడాలు చేసి ఒక్కొక్కరిని చితక బాధేసి మొత్తం అక్కడ ఉండేటువంటి వ్యాపారాలన్నీ పక్షులను తోలివేసి గొర్రెల మందలను బయటికి తోలివేసి మొత్తం దేవాలయాన్ని శుద్ధి చేయడానికి మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి జీవితం కూడా అలా అయిపోయిందండి ఈరోజు. అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు ఓపెన్ అయిపోయాయి హృదయంలో, అన్ని రకాలైనటువంటి బిజినెసెస్ ఓపెన్ అయిపోయింది. దేవునికి మాత్రం అసలు చోటు ఇందులో లేదు ప్రేమిన వాళ్ళరా. ఏ దేవాలయం చూడండి, ఏ చర్చిలో చూడండి, కానుకలకున్నంత ప్రియారిటీ ఇంక దేనికి ఉండదండి. ఏమంటే ఒక 1000 మంది 10,000 మంది 20,000 మంది ఉంటారు. ఆ విశ్వాసం ఎవరో కూడా పాస్టర్ గారికి తెలీదు. పాపం ఆ విశ్వాసి ఎక్కడో మారి ఉంటాడు. ఏ పాస్టర్ గారు సువార్త చెప్పి కష్టపడి దేవుళ్ళలోకి నడిపించుంటాడు. పెద్ద చర్చి కట్టగానే ఈ మందంతా గొర్రెల మందలు ఏమైపోతారండి, ఆ సేవకుని వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ నీ గురించి మాట్లాడేవాడు కూడా ఎవరు? అట్లీస్ట్ నువ్వెవరో కూడా నీ పాస్టర్ గారికి తెలియదు. నీ ఇంట్లో ఏదైనా జరిగితే చిన్న పాస్టర్ని పంపిస్తాడు, ఆయన వస్తాడా? నీ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న పాస్టర్ వస్తాడు. ఏదైనా రిచ్ కిడ్లు అయితేనే తప్ప, ఒక పెద్ద ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ అయితేనే కానీ నిన్ను పలకరించేవాడు అక్కడ. ఎందుకంటే నువ్వు గట్టికిస్తావు కాబట్టి డబ్బులు, అంతే కదండి. ఇప్పుడు సేవకుల గురించి చెప్తున్నాను, బయటల గురించి చెప్పట్లా. అంటే బ్రాహ్మణ్స్ కూడా అంతే కదండి. ఎక్కువ బాగా డబ్బున్న ఇంటికి వెళ్ళారనుకోండి ఎక్కువ సంభావన వస్తుంది. క్రైస్తవ సేవకులు కూడా ఈరోజు అలాగైపోయారు కొంతమంది. అందరి గురించి నేను చెప్పట్లా, కొంతమంది అంటే బాగా డబ్బున్నవారు అనుకోండి ఖచ్చితంగా మంచిగా కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు కాబట్టి బాగుంటుంది, అక్కడికే వెళ్తారు. మిగిలిన వాళ్ళ గురించి పెద్దగా. కానీ నీకోసం ప్రార్థించి, నీకోసం త్యాగం చేసి, నీకోసం అంటే రాత్రనక పగలనక నిన్ను దేవుళ్ళు నడిపించడానికి కష్టపడినటువంటి చిన్న చిన్న సేవకులు ఉంటారు చూసారా, కనీసం వాళ్ళని పోషణ కూడా రాదండి, పోషణ కూడా రాదు. నిన్న సీమోన్ వచ్చాడు నాతో పాటుగా పూరి, మేము పోస్టర్లు అంటించడానికి వెళ్ళినప్పుడు సీమోన్ వచ్చి, పాస్టర్ గారు మేము హైదరాబాద్లో ప్రార్థనకి వెళ్తామండి, ఒక చర్చికి వెళ్ళాను, ఆ చర్చిలో నెలకి 1,00,000 రూపాయలు వస్తాయండి కానుకలు,
ఒకరోజు ఒక వారం పాస్టర్ గారు లెక్క పెట్టి 5,020 రూపాయలు అన్నాడండి అన్నాడు. ఏముందిరా అన్నాడు. ఆ 20 వేసినోడు నేనేనండి అన్నాడు. ఏంటంటే అక్కడ కానుకలు చాలా ఎక్కువ వేస్తారండి. మరి నువ్వేం తీసావు? నేను 20 వేసాను కదండి. 20 రూపాయలు వేసిన మహానుభావుడు అనేసాడండి ఒకసారి వాక్యంలో నన్ను అన్నాడు. ఎంత బాధ వేస్తా చెప్పండి. ఆ 20 రూపాయలు వేసింది నేనేనండి పాస్టర్ గారు పరువు తీసేశారు నాది అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది అవసరమా? చెప్పాలి, అసలు చెప్పొచ్చా? 20 అయినా 10 అయినా 30 అయినా హృదయపూర్వకంగా అక్కడున్న వాళ్ళు అది కాదన్న, వాళ్ళందరూ ఉద్యోగస్తులు, వేలకు వేలు లక్షల శాలరీస్ ఉంటాయి, జీతాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నారంటే మినిమం 50 నుంచి 1,00,000 రూపాయలు లేకపోతే బ్రతకడం కష్టం. సో వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు 10,000 ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. లక్షలు వస్తాయండి పాస్టర్ గారు, ఇక్కడ అసలు కానుకలు ఇవ్వడం రావట్లేదని మన వాళ్ళకి అన్నాడు. భలే గమనించేవరా అన్నాను నేను. మరి అంత పెద్ద వ్యాపారాలు లేవురా, ఉన్నంతకి ఇస్తున్నారు. అక్కడ అందరూ వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. అంటే అబ్బాయి చిన్నోడే, పెద్ద వయసు ఏం కూడా కాదు. అతని అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు నాతో నిన్న. ప్రేమైన వాళ్ళరా అంటున్నాడు, పూరి అంతా తిప్పి చాలామంది సేవకుల దగ్గరికి వెళ్తే అసలు పూరి అంత ఉంటుందని నాకు అసలు ఇప్పుడు తెలియదండి అంటున్నాడు. దాని తర్వాత వెళ్ళిన చోటకల్లా పాపం సేవకులతో వెళ్తే ఎలా ఉంటుంది, కూల్ డ్రింక్స్, స్వీట్స్ తినడానికి తాగడానికి కాలేదు. నా జీవితంలో ఇన్ని డ్రింక్లు ఒకసారి ఇప్పుడు తాగలేదని అంటాడు. మళ్ళీ ఇవన్నీ నేర్చుకుంది కానీ భవిష్యత్తులో అన్నీ కనబడతాయి. మనం ప్రేమతో చూస్తే మనల్ని కూడా ఏం చేస్తారు అవతల వాళ్ళు, అదే ప్రేమతో చూస్తారు. అదే దేవుని ప్రేమనన్నా. వాళ్ళు ఇచ్చారని మనం తాగేయకూడదు, వాళ్ళు ఇవ్వలేదని మనము బాధపడకూడదు. కానీ అసలు మనకి నొప్పి తగలకుండా కష్టపడకుండా మనం ఉన్నాం. పాపం వాళ్ళ నలుగురు ఎండలో మండిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తర్వాత వాళ్ళ దగ్గరికి ఏం తిన్నారో తాగారని వాళ్ళు పలకరించి లాస్ట్గా వర్క్ అయిన తర్వాత ఎండ మీద, మంచి ఎండ మీద నిన్న ప్రేమైన వాళ్ళరా మరి బయట సంఘస్థులు కూడా 2 అబ్బాయిలు వచ్చారు. మన వాళ్ళు ఒక 2, సామ్యులు, హానుకు, తర్వాత ప్రభాకర్, సూరి, వీళ్ళు 4, నేను, సీమోను 6 వెళ్ళాం నిన్న ఎండ మీద. మరి దేవుని యొక్క దయ వలన, కృప వలన మరి అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ సంగతులన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే దేవుని పనిలో మనం ఉండాలి. ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ చేశారు. సేవకులు అలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు, విశ్వాసం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు. మీకు అర్థమైందండి? సేవకుడు అలాంటి లక్షణాలు కలిగి ఉండకూడదు. ఇచ్చిన వాళ్ళు ఒకలాగా, ఇవ్వలేని ఒకలాగా చూసే లక్షణం ఉండకూడదు. విశ్వాసి ఏదో ఇవ్వాలిలే అన్నట్లుగా ఉండకూడదు. దేవుని కోసం అవసరమైన చోట అవసరమైనంత ఏం చేయాలి, మనము ఇవ్వడానికి సిద్ధపడాలి. మనకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, అనారోగ్య సమస్య వచ్చింది అనుకుందాం, ఏం చేస్తామండి? పరిగెడతామా? అప్పు చేసైనా సరే ఏం చేస్తాము? బాగు చేసుకుంటాం. తలమ్మేసైనా బాగు చేసుకుంటాం. దేవుని పరిచర్య కొరకు అవసరమైన చోట మనకి ఇవ్వడానికి కూడా అంతే త్యాగం రావాలి. ప్రియమైన వాళ్ళారా, అంతే సాహసం రావాలి మనకు. కనుక విషయాన్ని గమనించండి. ఈ యొక్క ఎర్రని పెయ్యను కూర్చున్నటువంటి వివరణ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రభుచిత్తమైతే నెక్స్ట్ అధ్యాయం నుంచి మరలా మన యొక్క వివరణ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు